ఏం పేరు డ్రైవర్ పేరు? అందండి. ఫోన్ చేయి. మీరు ఆ ఊరు నమస్తే పెద్దగా నమస్తే చేయండి. దినేష్ రమ్మగారు అనేటువంటి ఏదైనా వ్యక్తి series గానీ start అతని చేద్దామా? ద్వారా ఈవిడకి చిన్న వచ్చినటువంటి series ఇద్దరు ఆడపిల్లల్ని గానీ మనం వీళ్ళ అత్తగారిని బాగా గానీ కథలు చూసి వాళ్ళు చెప్తున్నాం ఒక్కలైనా కదా. ఉండుండొచ్చు. మీరు చెప్పండి అలాంటి సార్. దాంట్లో ఇగో వీళ్ళ అత్తని మాయాభర్త అయితే కూడా ఆ కాలనీ రోజులు చూసిరు చూశారు కదా చూసిరు సార్ బాగా ఇద్దరు ఆడపిల్లల్ని ఎవరన్నా చూడలేదు చూడలేదు ఎవరు మారుఫ్ చూసుంటారు? అని ఎవరు ఒక చూసుండరు. అబ్బాయి ఉండేది. హలో మారుఫ్. ఇతను సార్ ఏంటంటే పాత చెప్పులు ఇదిగోండి repair అది మా చేసేవాడు. అమ్మాయి వాళ్ళు కొంచెం తొందరగానే అదే పెళ్ళి. అమ్మాయిల గురించి అడుగుతుండ్రు మేడం గారు వాళ్ళు. నేను చెప్పులు repair చెప్తారా? చేసి కావాలా? ఇది ఇక్కడ అవసరం పద్మ ఏదో వివాహం ప్రోగ్రామ్ వచ్చి కాడికి వచ్చి వ్యాపారం కాదు పని అంతే. మాట్లాడండి. ఇద్దరు పని అమ్మాయిలు ఒక చేసేవాడికి అబ్బాయి పని అండి. వచ్చితేనే ఉండమ్మా, డబ్బు మేము ఇప్పుడు వస్తుంది. ఎవరు ఆయన కాదు. చూశారు కదా అన్న డ్రైవరే కదా. ఒక్క నిమిషం. అవును. మేము సరే, పద్మ ఏదో వివాహం అట్ట అట్ట కార్యక్రమం పని సుమన్ టీవీ నుంచి చేసుకుంటున్నాడు. మాట్లాడుతున్నాం. నా పేరు డాక్టర్ కళ్యాణ్ పెళ్ళయింది చక్రవర్తి. ఇతనికి. అమ్మాయి పేరు ఇక్కడ ఫాతిమా. అంటారు కదా అంప ఆవిడ గయ్యాళి. వచ్చింది. ఏంటి అసలు ఈవిడ ప్రాబ్లం ఏంటి? మామూలుది కాదు. ఈవిడికి ఎంతమంది పిల్లలు, డబ్బులు ఎన్ని తెచ్చినా పెళ్లిళ్ళు తిట్టేది, అయినాయి, తేకపోయినా తిట్టేది. ఎవరు ఈవిడ తెచ్చి తరఫున ఇదే మాట్లాడేది తెచ్చాము, చెప్పే ఇదే వాళ్ళు ఎవరు ఉన్నారు? తేకపోతే అసలు రాలేదు. మొత్తం వివరాలు చెప్పండి. కొంతమంది ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే ఇతనికి అవును, ఏంటంటే అవును, కొంచెం correct. బరువుగా బతకాలన్న కోరిక ఈ మారూఫ్కి. తెచ్చుకున్న పావలో అర్థం మన తిండికి చాలు, అవును, చెప్పిందిలే గొడవ చెప్పింది. పడకూడదు, తగాదా పడకూడదు. వీళ్ళు కొట్టుకుంటున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు పని చెప్పుకోకూడదు. చేయడానికి వచ్చింది. కానీ చెప్పింది. అలాంటి ఆశ ఏనాడు నెరవేర్నిచ్చేది కాదు వాళ్ళ ఆవిడ. ఒప్పుకునేదే కాదు. రైట్, ఓకే. సరే, ఒకనాడు ఏమైంది, ఏదో పని చేసుకోవడానికి బయటకు రొట్టెలు అమ్ముతారు ఆ ఊరు, కరెక్ట్. బన్నులు లాంటివి అన్నమాట. నువ్వేం తెస్తావో ఏంటావో నాకు తెలీదు. సాయంత్రం వచ్చేటప్పుడు బాగా తేనె పోయించి తీపి రొట్టె పట్టుకురా, తీసుకొచ్చాడు ఉండమ్మా. వాడి కర్మం ఏమిటో పొద్దు నుంచి సాయంత్రం ఎవరు వరకు help గా ఉంటారని? అది పావలా కూడా రాల, రూపాయి ఈ అమ్మాయి మీకు పైసలు కూడా రాల. రైట్ 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 ఓకే. ఎవరి వాకిట్లోనూ కూర్చుంటే వాళ్ళు ఏదో కాస్త మధ్యాహ్నం ఓ చపాతీ ఏదో ఇచ్చారో తినేసి సాయంత్రం దాకా 5 ఏమి చపాతీ తిన్నాడు కాబట్టి ఆగింది ప్రాణం. ఇవన్నీ కాదు సదానంద్ గారు, ఒక్క నిమిషం. ఏం చేయాలో మీకు తెలియదు. ఇంటరప్షన్ ఇంటికి ఇస్తున్నాను. వచ్చే ఇప్పుడు వరకు దారిలో అమ్మాయి ఒక గంటన్నర ఆ పాటు రొట్టెల చెప్పింది. దుకాణం కనపడింది. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఎంత మంది పిల్లలు ఆ ఈవిడికి? దుకాణాన్ని చూసేసరికి కళ్ళకి ముగ్గురు. ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగ పిల్లలు? రొట్టె కూడా కొని పెట్టలేదంటే ఎంత ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మీరు పిల్లల్ని చూసారా? మీరు ఎప్పుడు నా పిల్లల్ని చూసారా? మీరు చూడలేదు. మీరు బాబుని చూసారా? దుఃఖంతో కరువుగా బతుకుతామంటే ఒక్కరోజు మా బాబు అది అందరికి చింతిస్తుంటే ఆ దుకాణం యజమాని ఏదో గిన్నెతో ఎవరు నీళ్ళు తీసుకొచ్చి ఎవరు ఆవిడ ఎవరు చెట్టు ఉన్నారు దగ్గరికి కదా? చూశాడు. నాగమణి ఏరా, పట్టుకెళ్ళిపోయింది. సంగతి అన్నాడు. ఇప్పుడు నాకు ఏమరా అలా ఏడుపు పెట్టుకున్నావు రైట్. అనేసరికల్లా ఈ ముగ్గురు పిల్లలకి ఒక తండ్రా, ఇద్దరు తండ్రులు? మధ్యాహ్నం ఆ ఫలానా ఉన్నది వాళ్ళు ఉన్నట్టు చెప్పండి. ఎవరో పెట్టారు తిన్నాను. మా ఆవిడ ఏది ఏది అదే అంటే బాగా తిండి ఇచ్చి రొట్టె తెమ్మని. అదేలేండి. పావలాయనా వస్తే వీళ్ళ నీకు భర్తను ఇచ్చి ఎవరిన తీసుకుందును. ఎవరినైతే కనుక ఇప్పుడు ఈ పైసలు ఎవరినైనా కూడా కలిసారా? రాలేదన్నా ఈవిడ కూడా. భర్త అనేటటువంటి వ్యక్తిని ఎవరినైనా ఇంటికి మీరు వెళ్ళాక ఇప్పుడు వరకు ఏం గోల్ కలిసారా? చేస్తుందోనని భయంతోటి ఇక్కడే కూర్చోలేదు. సో ఇంతేనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగేది? వాళ్ళకంతే రేపు ఇద్దుగాని లేరా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దుకాణం యజమాని. నేను దాదా చెప్తాను. రొట్లు నాకు ఉన్నాయి కావాల్సిన లేరా? క్లారిటీ అతనికి ఎంతగా ఇచ్చాను. నీకు ఇక్కడికి రొట్టె ఎందుకు వచ్చాను? అని లోపలికి పుట్టినప్పటి నుంచి నీ ఆడపిల్లని లోపలికి నువ్వు చూడలే. తీసుకుపోయి చూశాను. ఇతను నాకు ఏదో పుట్టిన ఇంత పిల్లలు నన్ను పెట్టి చూడకపోవడం మేడం. చిన్న ఆమె అయితే నన్ను నాకు చూపించలేదు. ఓకే, పెద్ద అమ్మాయి ఎన్ని అయితే సంవత్సరాలు నీ డేట్ దగ్గర సర్టిఫికెట్ ఉంది? తెమ్మంటాను. పెద్ద అమ్మాయి ఎన్ని దుకాణం సంవత్సరాలు నీ క్లీన్ దగ్గర ఉంది? అయిపోయింది. 9 నెలలు పంచదార ఎడ్డది. పాకం పెద్ద అమ్మాయి వేస్తున్నారా? ఒక సంవత్సరం పాటు నీ దగ్గర ఉంది. మా చిన్న దుకాణాలు అమ్మాయి అయితే అందరూ పుట్టిన దగ్గర తినేస్తారు, నుంచి నీ ఎవరు దగ్గర లేదు. ఏమనరు. మీ అత్తగారు ఆవిడ మాత్రం కూడా మధ్య పాకం మధ్యలో ఉన్నారు. పోసిస్తానని రెండో భర్త ఉన్నాడు, ఫస్ట్ భర్త రొట్టె ఉన్నాడు. నిండా అయినా పోసి నువ్వు ఎప్పుడు ఆ అలా మీ పంచదార రొట్టె అత్తగారిని పుచ్చుకుని టార్గెట్ చేసి మా ఈ రూపు భర్తలను ఇంటికి పట్టుకొని అడగల, ఫాతిమా నా ఆడపిల్లలు బాక్స్లో నాకు తెచ్చి రెడీగా ఇవ్వు అని. అలాగ అడిగితే తెచ్చుకొచ్చావు తల్లి అని కొడుకులు వచ్చింది. వెళ్ళిపోతున్నారు. తెచ్చాను అలాగ రొట్టె. అడగనుంటే పెద్దోడైనా నా దగ్గర ఉంటాడు, చిన్నోడైనా నా దగ్గర పోనీ ఉంటాడు. అప్పుడే పొద్దు మీ ఆయన నుంచి ఉండాలి అని కూర్చొని ఆమెను అడగలా? మంచినీళ్ళు ఇక్కడ కాళ్ళు తెలియక కడుక్కోవడం వచ్చావు. ఏమీ లేవు. నా ఇచ్చిన డబ్బులు అది తీసుకోవడం అంటే అది ఓపెన్ నాది చేయాలి. నాకు మా అమ్మలు ఇల్లు ఇచ్చినా సరే నేను ఉండను. ఎందుకంటే నా ఏదో తప్పు చేసినట్టు ఉంటది మా వదిన. అస్సలు నువ్వు తప్పు చేయలేదు, చెప్పిన నాకు మా ఊరు ఎవరు చూపెట్టండి. నా పిల్లలు నాకు తెచ్చింది. అప్పుడు ఇందులో నీ భర్త ఎవరో చెప్తేనే కదా మీ ఊరేంటో చెప్పగలుగుతాము. మరి ఇద్దరు ఉన్నారు, మరి ఇద్దరు ఎవరి పేరు అప్పుడు చెప్పండి. 2 ఊర్లు చెప్పాలా నీకు? నీ భర్త కావాలా, నీ పిల్లలు కావాలా? నాకు మా దినేశే కావాలి. మళ్ళీ అందులో ఎందుకంటే సెలక్షనా? ఇద్దరు కన్నాడు కదా. ఒక అబ్బాయి ఇద్దరిని కన్నాడు కాబట్టి ఆ భర్త బెటర్. మరి నీ కొడుకు మంచం మీద పాపం ప్రాణాలు అటు ఇటు పెట్టుకుని నాన్న నాన్న అంటున్నాడు. ఆ వాడు తల్లి ప్రాణాలు కదా. ఈయన పట్టుకుంటాడు, అలాగే నచ్చాడు. అలా కదమ్మా, నువ్వు ఫస్ట్ ఒక తల్లికి ఏం ఏం అడగలవా? నమస్కారం మా ఇవ్వాలి. అత్తకి మా పెద్ద బావకి నీ కోరికలు ఒక 100 కేసులకు సరిపడా ఉన్నాయి. ఇందులో ఇది మేం తీరుద్దామని ఎందుకు వచ్చావు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళకపోయావా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఎన్నో ఇచ్చారు. ఫస్ట్ పాపం తీసుకెళ్ళినప్పుడే కాకుండా అటు ఇటు తిరుక్కుంటే ఏం మాట్లాడుతున్నావు? ఇంకోటి ఆమెకు
కొన్ని గొడవ మూడేళ్ళ ఆడుతూనే ఉంది. పైసలు ఆడు వాళ్ళ వాడుకొని మామూలుగా వాడుకొని తాగి గొడవలు కన్నాలు చేసి మొదలయ్యేసరికి అన్ని మనమే డబ్బులు ఏం అన్ని చేస్తాం, వేసుకొని అమ్మ పోయింది. మాట్లాడు, అట్టే ఆడ ఇట్టేవా? మా ఊళ్ళో అప్పులు ఉన్ననాడు చేసింది, పాపేసావా అని ఆ అడుగుతూ ఊరికి రాలేక పోతుంది. ఎక్కడికో వెళ్తాం. మన పెళ్ళైన రోజున మన పెళ్ళప్పుడు అది అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి అది కదా. తాగిందంటే ఆయనకి సోయ ఉండదు. ఎవరు ఈడు పవన్ అన్నవాడు ఆ, అలా ఆయన పవన్ ఏం పని అంటే చేసేవాడు? ఇంటికాడ తాగి తిరిగి మేస్త్రి పని చేసేది, ఈమె చేసేది మేడం. మరి ఆయన ఏం పని ఈయన చేసేవాడు? కూడా పారల పని చేసేది, వారాన్ని 2 రోజులు చేసేదాడు. ఈవిడ ఆయనకి ఏమైనా ఆల్రెడీ పెళ్లి అయిందన్నారు, అది నిజమా? లేదు, లేదు. లేదా? ఆవిడ ఈయన- ముందు ఈయనతోనే. తినేసింది, సాయంకాలం స్వీట్ కోసం ఏంది ఇద్దామంది. బాబు ఆరోగ్యం గురించి ఇక్కడ అక్కడ బాబు కూర్చొని కాదు, మెల్లిగా వాళ్ళ రెండు అత్త ముక్కలు వాళ్ళ ఇక ఇంట్లో మ్యాటర్ ఏందో, వాళ్ళ అత్త ఎట్లా చెప్తే అట్లా సరే అప్పులు చేసుకోవడం ఆ, ఆ మళ్ళీ అప్పులు ఇంకొకటి ఈవిడ ఇచ్చిన కేక్ డబ్బులు కొట్టాలి. ఆస్తులే అతను కాకుండా అప్పులు తోసేసి చేసుకోవడం ఆవిడకే డబ్బులు వాళ్ళకే ఇచ్చింది. ఇచ్చింది. వాళ్ళకి ఇంకేముంది, ఇచ్చింది. వాళ్ళకి ఇంకేముంది, మొగుడు నన్ను ఇది చంపేస్తున్నాడని కన్ఫర్మ్ అమ్మా? కన్ఫామ్ కేకలు సార్ పెట్టింది. ఇది. ఎలా ఇచ్చేదాన్ని డబ్బులు? పెట్టేసరికి డబ్బులు చుట్టుపక్కల ఎట్లా వాళ్ళంతా మళ్ళీ పంపించేదాన్ని? చేరారు. వచ్చింది ఆ అమ్మాయిని మా కేకలు బాధ వేశారు. ఒక్కసారి కూడా అకౌంట్ లో అదే, వేయలేదా? వాళ్ళిద్దరికీ అమ్మ మీ కలిసి అత్త లింక్ నేను లాగాలన్నా పట్టు విడుపు ఆ, లేదు నువ్వు మీకు. కనీసం అవునండి. అకౌంట్ లో వేస్తే కేకలు బ్యాంక్ వేశారు. వాళ్ళన్నా ఈ పట్టుకునేదాన్ని. అమ్మాయి ఏం చేసింది? కనీసం నేను అకౌంట్ సొంత డీటెయిల్స్ పట్టేసుకుంటా, కూడా లేవు. ఒక్క పట్టేసుకుంటా, అకౌంట్ నెంబర్ అన్నా ఉందా? మీ చెప్పింది. అత్తను అసలు దానికి పట్టుకుంటాను. దెబ్బలే తగల. నేను ఎప్పుడు పోసాడు వచ్చేది అంతే. డబ్బులు అదే సరే రెండు మీ ముట్టికాయలు ఆయన అకౌంట్ కొట్టింది. నెంబర్లు ఏమన్నా రెండు ఉన్నాయా? ముట్టికాయలు చెప్పాం కదా. ఎప్పుడు ఎవరు సరే వాళ్ళ నాకు ముగ్గురు లేవని ఎవరైనా చెప్పు. ఆధార్ కార్డులు ఉన్నాయా? ఫోటోలు ఉంటుంటాయిగా, ఒక ఫోటోలో దిగారా మీరు? ఫోటోలు చూపించు. కొంచెం ఆవిడ ఆ పని మీ అత్త ఫోటో, మీ ఆయన ఫోటో, మీ దినేష్ ఫోటో. మా మ్యారేజ్ చిన్న మరి ఫోటో ఉంది చిన్న మరి విడిగా ఎందుకుంటున్నానా? మీరు గ్రూప్ ఫోటోలో, పెళ్లి ఫోటోలో, ఈ ఊర్లో ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్ ఫోటోలో, నాకు ఏ ఫంక్షన్కి ఏ పెళ్లికి ఏదైనా గుడి తీసుకెళ్ళలేదు, ఏ కాడికి ఊరికి పోయినా తీసుకెళ్ళలేదు, ఏ వాడకి ఇంట్లో అన్నట్లు తీసుకెళ్ళలేదు. సెల్ఫీలు దిగుతున్నారు కదా సార్. కాదు. 3 ఏళ్ల క్రితం వరకు ప్రభుత్వం కలిసి ఉంది కదా అమ్మా అమ్మ. నాకు ఫోనే లేదు. ఇది మొన్న కాజీ గారి దగ్గరికి బాగలేదు కానీ వెళ్ళేసరికి అడగండి వాడు సార్, ఎరా నాకు చదువు పాకిస్తానా? రాదా? ఫోన్లే లేదు నానా, అసలు. ఇప్పుడు నేను 4 అడిగాను నిన్ను. ఆధార్ కార్డు కానీ, అకౌంట్ నెంబర్ కానీ, కనీసం మీ గ్రూప్ ఫోటోలు కానీ, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ, గూగుల్ పేలు కానీ ఏమున్నా నేను వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ ద్వారా నేను బ్యాంక్ వాళ్ళని బతులాడన్నా నీకు అడ్రస్ కొట్టింది. ఎవరో మా నేను టీం తోసానంటే పంపించేది. అన్ని కేసులు చేయమండి మేము గోడకి ఒక కేసులో జారబడింది, నేను పాప ఒక్క అమ్మాయి దెబ్బ మమ్మల్ని కూడా నమ్ముకుని అమ్మాయి కొట్టలేదండి, మెంటాలిటీ నిన్న ఎలా ఉందో జరిగిన మీకు అర్థమైంది కథ కదా. అంతా చెప్పాడు. అమాయకురాలు అలా అమ్మాయి చేతికి ఒక కట్టు చేయాలని కట్టుకుని ఇట్లా అనుకుంటాం కానీ అన్ని పెట్టుకుంది, కేసులు మూతికి ఇక్కడ చేయలేమండి, ఏదో ఎర్రగా ఉంది, క్షమించండి. రక్తం వచ్చి మీ కేసులు అట్లా మేము హెల్ప్ చేయాలన్నా తల్లి. ఈ 4 ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మాకేమైనా మాయలు అక్కడి నుంచి మంత్రాలు ఆయన అద్భుతాలు ఇలా 4 ఉన్నాయా? డ్రెస్సులు కూర్చొని వేసాడు. ఆ రండి ఏంటో వీళ్ళన్నాడు వచ్చాడా? ఫలానా ఈ 4 రోడ్డు మీద ఏది ఇచ్చినా నీ ఫలానా పిల్లలు కొట్టువాడు ఎక్కడ ఉంటాడు, మీ మా అత్త వాకిలి ఎక్కడ ఉందో నేను ఎదురుగుండా చుట్టుపట్టి కావాలంటే లాక్కొస్తాను. మీ మనకి అత్త ఏకేమంటే పిల్లలు వాడు ఆధార్ని మీ అత్త పోతున్నాడు. లాక్కొస్తే అన్ని వచ్చేస్తాయి. సైనికులు బయటకు చూసరికి ఆవిడ మీరు చెప్పిన వాడు వస్తున్నాడు నేను అడిగి అంటే నాలుగు తర్వాత రోజులు ఏదో ఒకటి నువ్వు arrange చేసి నాకు తర్వాత ఏదో పేరు తీసుకురాగలవా? ఆ పని పిలిచారు. పిలిస్తే ఆయన నా ఫోనే చేస్తారు, నేను ఫోన్ చేస్తాను. ఫోన్ నెంబర్లు ఉన్నాయా? ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి. మా అదే దినేష్ మా ఆయనదును మా మరిది ఉన్నాయి. సరే ఆ నెంబర్ లేపుతలేదు ఫోన్ మీకు. మాకు ఇవ్వు, మా వాళ్ళు మాట్లాడతారు. పెళ్లి నిలబెట్టి హలో దినేష్ గారా మాట్లాడేది? మొగుడు సరిగా సార్ పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం అండి, సుమన్ టీవీ. ఇక్కడికి ఆ అమ్మాయి ఎవరో కొట్లాడుకోకండి, పడుకోండి అని పంపించేసి వైఫ్కం, వదినకం, గోంగూరకం అన్ని రకాలు ఆవిడ ఇక్కడికి వచ్చారు. ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు, మీ బ్రదర్ ఆ పిల్లోడికి తండ్రి అని అలా ఫీలింగ్. సో బ్రదర్ ఎక్కడున్నాడు? ఆ హాస్పిటల్ కి పిల్లోడు వెళ్ళకపోతే పిల్లోడు ప్రాణం మీద ఉందంట, తండ్రిని చూస్తే క్యూర్ అవుతాడు అని డాక్టర్స్ చెప్తున్నారు. ఇది ఒక పని. 2 ఈ విషయం మీద మీరు అసలు అందరూ ఎక్కడున్నారు? పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారట. ఆ 2 ఆడపిల్లల్ని మీ అమ్మ మీరు తీసుకెళ్లారట. ఆ 2 ఆడపిల్లల్ని అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తుంది. తన ఇంటి వైపుకి నడిచి వెళ్ళాడు. ఈ లోపల చెప్పండి ఎవరో సార్. చెప్పులు రిపేర్ అనేసరికి ఆ అమ్మాయి పిల్లలు ఎక్కడున్నారు? మీ అన్నయ్య ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు? ఇంకో గాజీ గారి దగ్గర అబ్బా. వెళ్ళింది ఈ అమ్మాయి. మళ్ళీ చేస్తాను ఫోన్ చేస్తాను. అరే బాబు, ఆవిడ ఆడపిల్లలు ఎక్కడున్నారని అడిగితే ఆన్సర్ చెప్పడానికి ఏముందమ్మా మీకు? అన్న కూడా సైనికులు ఒప్పుకోలే. అట్లా ఏం తెలీదు? గాజీ గారి దగ్గర కొంచెం చెప్పు. ఈ అమ్మాయి తూర్పు ఆడపిల్లలు వైపు తెలీదా? కాదు, అమ్మాయే తెలీదా? పడమటి వైపు గాజీ దగ్గరికి మంచి వీడిని ఎలాగైనా ఆడపిల్లలు జైల్లో తెలీదు. మీ పెట్టి అమ్మగారు తల్లిని ఎక్కడున్నారమ్మా? తప్పించాలి. ఆవిడకి తెలుసు. కొంతమంది అలా ఉంటారు. ఆవిడికి తెలియదనే మీకు ఫోన్ మనకేం చేయమందమ్మా. ఉపయోగపడలేదు కాబట్టి వాడిని చావగొట్టాలి. గంటకి చేయడం ఏంటారు బాబు? ఎక్కడుంటారు మీరు? ఏ ఊర్లో ఉంటారు చెప్పండి? కానీ వాడికి వాళ్ళ అమ్మాయి వాడి కన్నా అమ్మా నాన్నకి బుద్ధి రాదు. రాజమండ్రి దగ్గర కొత్తపేట వెళ్ళు. మీతోనే అక్కడికి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ట్రేస్ అవుట్ చేసుకో. నువ్వు ఫలానా తీసుకుని రా, అబ్బాయికి ఏం చేయాలో మేము చేస్తాం కదా. అబ్బాయి నోరే మీద కొట్టలేదు, అబద్ధాలు చెప్తున్నాడు, తెలుస్తుంది కదా క్లియర్ గా. మీ అన్న ఎక్కడున్నాడమ్మా? నెంబర్ ఇవ్వండి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. అక్కడ పిల్లాడి ప్రాణానికి సంబంధించి కదా. ఒక ఆడపిల్ల సైకలాజికల్ గా కాస్త డిప్రెషన్ లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా పిల్లని? ఆ అమ్మాయితో 2 ఆడపిల్లలకి అన్నావు నువ్వు. ఎవరిని ఇంకొకరు పెళ్లి చేసుకుని కూర్చున్నావు. నీ భార్య ఎవరు, వాళ్ళ పుట్టిల్లు ఏంటి, నువ్వేంటి అన్ని తీసుకుని వస్తాం బయటికి. నువ్వు నిజాయితీగా ఇప్పుడు మాట్లాడితే సామరస్యంగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓ పిల్లాడి ప్రాణం మీద కూర్చుంది, అదంతా మీ కుటుంబం కదా. ఆ అమ్మాయిని మర్చిపోతావు, పిల్లల్ని మర్చిపోతావు. అదే నానా, నువ్వేం చెప్తావో చెప్పు. ఆ అమ్మాయి చెప్పేది మాకు సగం అర్థమై అర్థం కాల. మీ వైపు నుంచి వర్షన్ వినాలి కదా అని నీకు ఫోన్ చేసాం అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఏమీ తెలీదా? మీ అమ్మగారి పేరేంటమ్మా? నువ్వు చెప్పినా మీ అమ్మ పేరు ఆవిడ ఎందుకు చెప్పడం? పురాతన పాడుబడిపోయిన ఇల్లు ఒకటి. ఈ తెలివితేటలు అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా తెలియదు కానీ
ఆధార్ కార్డు మార్చిందే వాడు నాది. మీ అన్న ఉన్నాడా పోనీ? నన్ను మీ అన్న పేరేంటమ్మా? సైనికులు తీసుకెళ్ళారు. ఆ అమ్మాయి చెప్తుంది నాన్న, నువ్వు చెప్పు. ఏం పరువు ఉంది నాకు? మీ ఆయన పేరేంటమ్మా? ఫస్ట్ ఆయన పేరు దినేష్ అండి. ఒకళ్ళ వాళ్ళంతా చూసారా? అవును ఈడికి ఇస్తానని చెప్పాను, టార్గెట్ పెట్టించింది. వీటితోనే ఇద్దరు పిల్లలు కూడా కన్నారు. నువ్వు మాట్లాడు, ఒక నిమిషం లైన్ లో ఉండమ్మా. రెండు చోట్ల హడావుడిలో అసలు ఉంటావు. ఒక ఎవరో నిమిషం తెలియదంట, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, నిజాలు మాట్లాడతాను. పెట్టేస్తారు. ఎక్కడో పని చేసుకుంటుంటే మళ్ళీ అక్కడికి ఇద్దరు సైనికులు. ఈడేనండి మేడం మళ్ళీ గారు, ఈసారి ఈ తూర్పు ఆధార్ కార్డు కాజీ మార్చింది ఇంకా ఈయనండి. పడమటి నాకు కాజీ ఇద్దరు పిల్లలకి ఈడే ఆ బాబు మా కాజీ అన్నయ్య గారి ఇంటి దగ్గర చూడు, పరువు. ఇదిగో ఈ అన్నయ్య దగ్గర పడుకోలేదని గోరు పక్కన పరువుగా కొట్టించి బతకడానికి రోగలు అవకాశం దంచింది. ఇవ్వట్లేదే ఇదిగో ప్రభువు కత్తి మనకి. తోటి పోటు చేసింది ఇక్కడ. అలా అవకాశం ఇవ్వట్లేదని కాల్ చేసింది ఇక్కడ. పెద్ద పెట్టి ఓకే, ఓకే. ఏడవడం. ఇదంతా కాల్ చేసింది. ఆయనతో పడుకుంటే నేను వీడికి చేస్తారు పెళ్లి భారీ లేకపోతే కాయంతో ఉన్న ఒకడు వచ్చాడు. పాపం ఇప్పుడు దాకా పిల్లలు అడిగితే వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తారు. నలుగురు ఒకటి అయిపోతారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళ దగ్గర నేను మెంటల్ మా అమ్మలకి వచ్చి ఆ చుట్టాలు కడితే నీ చుట్టాలకి 30 లక్షల రూపాయలు గుంజాను నేను మా అమ్మల దగ్గర. నేను ఊరందరికీ ముద్దులు ఆడపిల్లని నేను. నాకు ఎంతో ఘనంగా జాతర పండుగలు పుణ్యాలు డబ్బులు ఏది కావాలంటే అదే ఎత్తారు. ఇదిగో మా బా ఎందులో ఏ ఒక్కటి మొన్న ఫౌండేషన్ కోసం ఇల్లు కొన్నాం సరే, ఇల్లు ఫౌండేషన్ పెట్టుకోవడానికి ఇల్లు కొన్నారు. 18 లక్షలు ఎట్టి ఖాళీ జాగా ఇల్లు 10 లక్షలు మా బావ లోన్ తెచ్చాడు. మళ్ళీ వచ్చి తెలివితేటలు చూసి మంచిగా వాడుకున్నట్టు ఉన్నారు. ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఓ, మా అమ్మ నాకు 25 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అమ్మ భూదానంలో. అది ఊరందరూ ఇవన్నీ చేసుకుంటే నా పిల్లలకి నా పిల్లలకి చచ్చిపోయిన అంత నువ్వు డెత్ సర్టిఫికేట్ చూపెట్టు. డెత్ సర్టిఫికేట్ చచ్చిపోయిన కాగితం ఉంటది కదా. అయితే హాస్పిటల్ బయటకు వచ్చి వరకు బతికి నువ్వు చెప్పావు కదా ఇప్పుడు సార్ మేడం అసలు నాకు తెలియదని అట్లా వాళ్ళ అన్నయ్యకి ఆయన అప్పచెప్పిండు. మా అన్నయ్యతో ఉంటే నేను చేసుకుంటా చేసుకోరని కూడా బ్లాక్ మెయిల్ చేసి మనుషులు 10 రోజులు ఉంటే ఆయన వచ్చి 3 రోజులు ఉండేటోడు. మా బావ వచ్చి 3 రోజులు. సరే సరే చెప్పారు కదమ్మా, చెప్పారు కదా. నేను అబద్ధం ఆడినమ్మా నేను. అమ్మ మీరు అబద్ధం ఆడారని చెప్పట్లేదమ్మా, అబద్ధం ఆడారని ఏం చెప్పట్లేదు ఇక్కడ. మంచినీళ్ళు తాగండి. ఇక్కడ అబద్ధం అని మాట్లాడట్లేదు నాన్న. నీ వాళ్ళకు కూడా అమాయకత్వం మీ బాధ చూసుకొని అర్థమవుతుందమ్మా. ఇంతమంది మోసం చేశారు. వాళ్ళ అడ్రస్ ఏదో ఒకటి నాకు ఇస్తే నేను ఏమైనా హెల్ప్ చేయగలను. నేను ట్రేస్ అవుట్ చేయలేను తల్లి, మా వల్ల కావవి, మా వల్ల కాదు. మీరు నేను అడిగిన 4 లాజిక్ ఇవి లేకుండా భూప్రపంచంలో ఎవరు ఉండరు. ఇట్లా ఏదో ఒకటి నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. జాయింట్ ఫోటోస్ లేవు, ఆధార్ కార్డు లేవు, అకౌంట్ డీటెయిల్స్ ఊర్లో తెలియదు. ఫోటోలు దిగడం అనేది ఉంటది కదా. 30 లక్షలు ఇచ్చావు, 13 లక్షలు ఇచ్చావు. ఓ ఫోన్ కొనుక్కోలేదా 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం? నాకు అసలు ఫోన్ లేదమ్మా. నేను ఫోన్ నాకు తెలీదు, ఫోన్ లేదు నాకు. అన్న వాళ్ళే మాట్లాడుకుంటారు. మీరు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క పాయింట్ గుర్తుంచుకొని మరీ చెప్తున్నారు. మరి ఇది మినిమం కదండి. మీ బాధ అంతా చెప్పారు కదా. ఇప్పుడు సార్ మేడం చెప్తారు, అది మీరు వినండి. మీరు వినండి. ఇప్పుడు మీరు దాని గురించి కదా వచ్చారు. మీ బాధ అంతా మేము ఇంతసేపు విన్నారు కదా. ఇప్పుడు మాట్లాడతారు, మీరు వినండి. భోజనశాల ఒకటి ఈ అంశంలో ఏం చేయగలం అనేటువంటిది చాలా ప్రశ్నార్థకం అమ్మ. ఎందుకంటే కనుక ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. ఇక్కడ ఎక్కడ తప్పిదం జరిగిందంటే ఒక 8 సంవత్సరాలు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్లో ఒక అనవసరమైనటువంటి గొడవ వల్ల ఇంట్లోంచి బయట పడటం వల్ల ఏర్పడినటువంటి సంక్షోభం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. మానసిక పరిస్థితి బాగాలేదా ఈ అమ్మాయిది అంటే కనుక బహుశా ఈ అమ్మాయి 8 సంవత్సరాల నుంచి పుష్పవతి అయినటువంటి సంవత్సరం లోపు ప్రెగ్నెంట్ అయ్యి ఆ తర్వాత అక్కడి నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక బిడ్డను కనేటటువంటి ఏ ఆడదాని పరిస్థితి అయినా ఇదే. లాల్ బజార్ అంటే ప్రతి జబ్బుకి ఒక వైరస్ గానీ బ్యాక్టీరియా గానీ ఒక ఫంగస్ గానీ ఏదో ఒకటి కారణం ఉంటది, ఒక క్రిమికీటకం అనే కారణం. ఇక్కడ ఈ అమ్మాయిని ఒంటరిగా ఉండేటటువంటి ఒక ఆడపిల్లని ఏ విధంగా వాడేసుకోవచ్చు అనేటటువంటి కొంతమంది సమాజంలో ఉండేటటువంటి కొన్ని మంది చీడ పురుగులే ఈ అమ్మాయికి ఈ రోజు ఈ మానసిక పరిస్థితికి ప్రధానమైనటువంటి. ఈ అమ్మాయి మెంటల్ దా అంటే అవును, ఆ పరిస్థితుల్లో ఉండి ఒంటరి పోరాటం చేస్తూ ఈ రోజు ఆ అమ్మాయి చేసేటటువంటి కార్యక్రమాలు ఒక NGO స్థాపించాలనేటటువంటి ఒక ప్రయత్నం, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం, డబ్బులు కూడబెట్టడం, రిజిస్ట్రేషన్ చేయించడం, దానికి ఒక సెక్రటరీని ఎంచుకోవటం, ట్రెజరర్ని ఎంచుకోవటం. ఏది ఈ అమ్మాయి ఈ మానసిక పరిస్థితుల్లో ఉంటూ ఎంత హర్షించారు. ఇప్పుడు నేను ఏంటంటే అమ్మాయి ఫోన్ ఇచ్చింది, ఆ మెసేజ్లన్నీ చూసాను నేను. ఎంత రిజిస్ట్రేషన్ కి ఎంత కష్టపడింది, ఏ స్థాయి వ్యక్తులతో కాంటాక్ట్ పెంచుకుంది, వాళ్ళ దగ్గర నుంచి NGO ఆర్గనైజేషన్ చెప్పి ఫండ్స్ ఎలా రైజ్ చేసింది. ఇది ఒక పిచ్చి అమ్మాయి చేస్తుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. సో నేను అనేది ఏంటంటే ఎక్కడ జరిగింది అంటే కనుక ఏమో 12 సంవత్సరాలప్పుడు నీకు బుద్ధి లేదా, నీకంటూ ఒక నాగమణి అనేటువంటి ఒక గుడ్డిగా ఒక ఆమెతో నమ్మేసి ఆ అమ్మాయి వెనకాల తోకలాగా వెళ్ళిపోయి ఆ అమ్మాయి చెప్పినటువంటి అబ్బాయితో ఇది చేసి గర్భవతి తెచ్చుకోవాలంటే కనుక ఏం తెలుస్తుందండి. పుట్టి 12 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక ఆడపిల్లకి
ప్రపంచం ఏం సరే తెలుస్తుంది, నాన్న. లోకం ఏం సరే తెలుస్తుంది, అన్నాడు. మనుషులు మీరు ఎలా చక్కగా మోసం పక్కన చేస్తారు. పడుకొని నిద్రపోతే ఇంకా ఆ అమ్మాయి మనసులోంచి ఒక తెల్లవారేసరికల్లా తండ్రి అనే ఒక అది ఏం ఇమేజ్, ఒక చేసేది? తల్లి అనేటటువంటి 1000 ఇమేజ్ కూడా దినారాలు, పోలేదు. ఒక తల్లి రూపాన్ని ఆ అంతర్గత అమ్మాయి వచ్చి పంపించి పెద్ద దిక్కు వచ్చి శాపగ్రస్తులాగా ఆ చేసేది. అమ్మాయికి ఏదో మందో మాయో డబ్బుతోటి చేసి చక్కగా అక్కడి అక్కడ నుంచి పట్టుకెళ్ళిపోయి బజార్లో బట్టలు సింపుల్ గా 13 చక్కటి సంవత్సరాలు ఒక బట్టలు ఆడపిల్లని వేసుకుని కుర్రాడు ప్రెగ్నెంట్ కదా చేసి ఇతను, వెనక్కి పంపించేసింది. బాగున్నాడు, చూడండి, స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇది ఎవరి అక్కడి తప్పు, నుంచి ఎక్కడ 1000 జరిగిన దినారాల తప్పు? ఈ అమ్మాయి సంచులు అతిశయోక్తిగా వేసుకుని విపరీతంగా కంచరగాడికి మాట్లాడుతుంటే మానసిక వ్యాపారస్తుల కూడళ్ళలోకి పరిస్థితి వచ్చాడు. తప్పిందా, ఈ అమ్మాయి ఏమైనా పిచ్చిదా అని చెప్పి దగదగా అందరిలాగే మంచి నేను బట్టలు అనుకున్నా. వేసుకున్న వాడిని చూసేసరికి కానీ ఏపురు అక్కడ మానసిక ఏంటంటే ఇలా పరిస్థితి తప్పు కొత్తగా ఉండొచ్చు, పైగూడ నుంచి తప్పితే వచ్చిన వాళ్ళ తప్పే వేషం ఉంది. తెలిసిపోతుంది. ఎక్కువ మొహం పరిగెడితే పాషాణంగా. కాలు ఎరగచ్చు, ఏ మీ ఎక్కువగా దగ్గర ఏమున్నాయి వస్తువులు ఆందోళన అని చెందితే గుండె వస్తువులు అయిపోవచ్చు. కొనుక్కోవడం ఈ కోసం అమ్మాయి అన్నమాట. యొక్క మీ ఇప్పటికీ దగ్గర కూడా ఏమున్నాయి, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, బ్రతికుండి మీకు పట్టు వస్త్రాలు ఎవరైతే ఉన్నాయా, కనుక మీ దగ్గర తనని మోసం సుగంధ చేశారో ద్రవ్యాలు వాళ్ళ ఉన్నాయా, వెంట అక్కడి పడుతూ నుంచి ఇవి వాళ్ళని ఉంటాయి కదా, పట్టుకునేటటువంటి మిరియాలు ప్రయత్నం అవి, చేసి స్పైసెస్, ఇంకా స్పైసెస్ సాధించాలనే అవి ప్రయత్నం ఈ ఉన్నాయా, అమ్మాయి ఇవి ఉన్నాయా, చేస్తుంది. చూడండి, అది వేళ్ళు నిజంగా ఉన్నాయి, అందరికీ కొల్లలు ఉన్నాయి, ఆశ్చర్యం నా దగ్గర అవి కలిగేటటువంటి ఉన్నాయి, నా అంశం. దగ్గర ఇవి ఉన్నాయని ఏమైంది ఈ అమ్మాయి చెప్పాడు. జీవితంలో వాళ్ళు అంటే ఏది కనుక అడిగితే చాలా అది చిన్న ఉందంట. వయసులో గాడి తప్పింది. అక్కడి నుంచి ఒక తల్లిదండ్రులు ఎవరైతే ముష్టివాడు కనుక ఎవడో ఈ వస్తే అమ్మాయి ఇక ఎక్కడికి బ్యాగులో వెళ్ళిపోయింది, చేయి ఏ పెట్టి ఊరు ఒక వెళ్ళింది, గుప్పెడు ఆఫ్టర్ ఆల్ డబ్బులు తీసి పిక్కల ఇచ్చాడు. దగ్గర వచ్చినటువంటి ఒక గొడవ, దొంగతనం అనేటువంటి అభియోగం వల్ల ఈ అమ్మాయి హైదరాబాద్ ఇస్తున్నాడే వచ్చేసింది. అని అంటే ఈ ఆశ్చర్యపోయాడు. అమ్మాయిని ఎవడు అక్కడి నుంచి ఏ మసీదు వేళ పరిస్థితుల్లో ఉంది మధ్యాహ్నం అనేది ప్రార్థనగా సమయం వెతుకులాట అవుతుంది కదా, అనేటటువంటి ప్రార్థన కుటుంబ సభ్యులకు సమయంలో ఏం లేకపోవడం చేశారు, అనేది అందరూ ప్రార్థనకు దురదృష్టకరం. రండి హుజూర్ మీరు కూడా అని ఈయన కూడా వచ్చేసినటువంటి అమ్మాయిని లోపలికి వెళ్ళి సమాజం ఒక ప్రార్థన పెద్ద చేసిన మనిషి అతను తర్వాత అమెరికాలో ఈ ఉంటూ సంచులు కూడా ఈ చేపెడతాడు, అమ్మాయికి ఒక ఒక పెద్ద గుప్పెడిటు, ఒక దిక్కు ఇచ్చి గుప్పెడిటు, ఒక కాపాడుతాడు. గుప్పెడిటు, ఒక గుప్పెడిటు కానీ చెప్పి ఎక్కడైతే ఆ దానం పెద్ద చేసేస్తాడు. మనసు ఉందో అదే సమాజంలో ఒక చీడపురుగు అనేటటువంటిది ఉంది. ఆ సరే చీడపురుగే భోజనశాలకు తీసుకుపోయాడు. ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడినటువంటి ఆ భోజనం నాకు దినేష్ ఖర్చు అని అనేటటువంటి అందరికీ వ్యక్తి, భోజనం ఆ 100 వెనకతలు దినారాలు వాళ్ళ పెట్టి కన్నటువంటి భోజనం ఆ పెట్టేసేసాడు. మహాతల్లి ఎవరైతే కనుక ఈ అమ్మాయిని చాలా పిండి పిప్పు ఆశ్చర్యపోయాడు. చేసి రోడ్డు మీద ఆశ్చర్యపోయి పడేసినటువంటి ఆ ఎప్పుడు వస్తుంది మహాతల్లి మీ ఉందో విడారు ఏమిటంటే ఆ వీళ్ళు వస్తుంది. నేను ముందు చీడపురుగులాగా ఈ వచ్చేసాను. అమ్మాయి చాలా జీవితం సామాన్లు సర్వనాశనం ఉన్నాయి. చేసి 500కి ఈ రోజు పైగా పిచ్చిదాన్ని గాడిదలు చేసి అవన్నీ రావాలి. ఏ బిడారు విధంగా వచ్చాక ఏం కావాలో మీకు అమ్మాయికి ఎవరికి తెలియట్లేదు. ఏదండి ఎంత వ్యాపారస్తులు బిడారు విచిత్రం మీరు అంటే రావాలి కనుక కదా, ఒక పదే పదే మనం అడుగుతున్నా, తల్లి సమూహంగా మహాతల్లి కొన్ని నీకేం వందల పళ్ళు కావాలమ్మా, కలిసి వస్తాయి. నీకేం కావాలి, ఏ నేను విధంగా తొందరగా ఈ వచ్చేసాను. వేదిక నీకు అవన్నీ సహాయపడగాలి ఏర్పరచుకుని అంటే కనుక వచ్చేసాను. ప్రప్రదంగా ఆ అమ్మాయి అక్కడి నుంచి ఆడపిల్ల దానం ఇవ్వన్నారు. అడగవలసింది ఏంటి, చాలా మంది ఉన్నారు. చావు బిచ్చగళ్ళ బ్రతుకుల్లో లోపల ముసలి ఉండేటటువంటి బిచ్చగత్తెకి నా దానం బిడ్డను చేసి కాపాడండి ఆ అని అడగాలి. బిచ్చగత్త పోయి ఎవరికో అది చెప్పింది. రావట్లేదు. ఆవిడ ఓ అంటే 10 మంది వచ్చారు. తెలీదా, వాళ్ళందరూ ప్రేమ చూసారు తెలీదా, కదా, ఆ మాత్రం అయ్యో అర్థం కాదా, సమయానికి కొడుకు డబ్బులు ప్రాణాలు లేవు, ముఖ్యం నేను కాదా అంటే విడాకులు కనుక ఉండిపోయిందంట. ఏది నేను ముందు 1000 ఏది 1200 వెనకాతల తెచ్చానంటే ఏం మాట్లాడాలి, ఏం అందుకని మాట్లాడకూడదు, వ్యాపారస్తులు ఎవరి దగ్గర ఎలా వ్యవహరించాలి, ఎలా వాళ్ళకి అప్పు వ్యవహరించకూడదు పెట్టాం అనేది మేము కూడా అర్థం అని చెప్పేసి కానటువంటి ఒక తలా ఒక భయంకరమైన 1000 మానసిక దినారాలు స్థితిలో ఆవిడ అప్పిచ్చారు. ఉంది. ఇప్పుడు దీనికి ప్రప్రదంగా బిడారు కావాల్సింది వస్తుంది ఏంటి, కదా, చావు ఆ బ్రతుకుల్లో బిడార్లో కొడుకున్నాడు, వచ్చినప్పుడు తీసుకుంటాము. అర్జెంట్ గా ఏదో ఒకటి చేయాలి. ఇక అక్కడి నుంచి తండ్రి మొహం దానాలు, చూపెడితే దానాలు, కాపాడతారంటే దానాలు కనుక ఆ చేసేయటం తాగుబోతాడు మొదలుపెట్టారు. కనిపిస్తే ఏంటి, విపరీతంగా కనిపించకపోతే ఏంటి, ఎవరేమిస్తే అది కాదు. డబ్బిచ్చారంటే ఏమండి, ఎవరో ఒకళ్ళకి నేను ముష్టి ఎన్జిఓ వాళ్ళకి స్థాపించేస్తున్నాను, ఎవరికో పేద ప్రజలకో లేదంటే ప్రజలు ఎవరికో ఇదంతా ఒక ఉపాధి కల్పన ఆశ్చర్యపోతున్నారు. గురించి క్రమంగా రోజులు ట్రైబల్ గడిచే వెల్ఫేర్ లో కొద్దీ ఉండేటటువంటి ఆ వాళ్ళకి ఒక బిడారు వచ్చే వెల్ఫేర్ చూపెట్టే జాడలేదు, ప్రయత్నంలో వీడికేమో నేను అప్పు ఉన్నాను. ఇవన్నీ పెరిగిపోతుంది. కాదు. డబ్బులైపోయినా ఫస్ట్ ఇవ్వండి కావాల్సింది ఏంటంటే కొడుకు ప్రాణం. ఎందుకు అటు తిరిగి వాడికి ఇటు తిరిగి పరువుగా ఎవరు ఉండాలి, ఎటు వాడి తిరిగినా కోరిక. కూడా పరువు అంటే అతను ఉండడు దాన పక్కన. ధర్మాలు వాళ్ళ అలాంటివి అమ్మ నాన్న చేస్తూ ఊరు ఉంటారు. పెద్దలు ఎంత ఎవరైతే గొప్ప కనుక ఈవిడకి ఆ అనుకోవాలి. డబ్బులు తన ఇచ్చేసి సొమ్ము చేతులు కాదు దొరుకున్నారో ఆ అలాగే డబ్బులు ఈవిడ చేశారు. తగలేసింది అనేటటువంటి చేయగా, ఉద్దేశంతో చేయగా, ఎవరు చేయగా ఈవిడ రోజులు విన్నట్టు గడిచేసరికి గింటే గింటే ఈవిడ వ్యాపారస్తులు బ్రతికి భయపడ్డారు. బట్ట కట్టాలంటే 60,000 ఆ దినారాలు 15 అప్పు సంవత్సరాల పెట్టాడు. కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రం వాడు హుందాగానే ప్రాణాలు ఉన్నాడు. దక్కితే హుందాతనానికి రేపొద్దున ఈవిడ ఏమీ భవిష్యత్తు, లోట్లేదు. లేదంటే అది కూడా అది లేదు. వచ్చాక ఇస్తాను ఎందుకంటే కనుక అంటాడు. అమ్మా నువ్వు ఒక అయితే అందరూ కన్ఫ్యూజన్ లో అలీకి ఉన్నావు. చెప్పారు, నువ్వు ఇందాక నీ నేను పర్చేస్ అన్నట్టుగా అని ఏం చెప్పావు, ఆలోచిస్తున్నావు, ఏం ఊహించుకుంటున్నావు, నీ జీవితానికి ఏం పర్చేస్ కోరిక అన్నావు, కావాలి, ఏమి నీకు తనేమో అర్థం ఇట్లా కాదు. అప్పులు నీకు పెట్టేసేసాడు, కావలసినటువంటిది అదే ఒకే ఒక సరదాగా అంశం, అదేంటంటే నీ తీసుకొచ్చాడు. కొడుకు యొక్క ప్రాణం. ఓరి నీ మమ్మల్ని దానాలు వచ్చి ఏం మండా, అడగాలి నీ అంటే గొప్ప కనుక పాడుగాను, ఎందుకో ఇదే వాడు ఆరోగ్య చేసేవి సమస్య ఏంటో అనేది నాయనా. నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు ఈ అప్పంతా చెప్పినటువంటి ఎట్లా ఆ తీరుస్తావు? చాటబారుడు కథల్లో నీ కొడుకు ఇంత ఎప్పుడో అప్పు ఎట్లా మటమయమైపోయాడు. నాకు కుదురుతుంది? అర్థం కాలేదు వాడి పొరపాటు జబ్బు ఏంటి, ఎంతకాలం ఏదో బతుకుతాడు, ఒకటి చేసి డాక్టర్ ఎటువంటి తప్పించుకో మెడికల్ ఇక్కడి రికార్డ్స్ నుంచి. ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఒకప్పుడు అలీ ఎవరైనా చెప్పలేదు, దాతలు పెద్ద ఎందుకంటే మనసు ఇతను చాలా చేసుకునేటటువంటి గొప్పవాడని, దాతలు ఎవరైనా ఈ ఇతను చాలా ప్రోగ్రామ్ అద్భుతమైన చూసేటటువంటి వ్యక్తిని వాళ్ళకు మొదట్లో ఉంటే కనుక వాళ్ళందరికీ మనం చెప్పాడు ఏదన్నా కదా. ఒక ఫ్రీ ఫోన్ పే నెంబర్ ని ఏదన్నా అతని డైల్ చేసి భరోసా ఆ మీద డబ్బులు వీళ్ళు కాస్త అప్పిచ్చారు. హాస్పిటల్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు ఇవి భరోసా పోయింది. ప్రతిఫలం వీడి ఇచ్చేటటువంటి గొప్పతనం పరిష్కారం అవుతుందో లేదో ఉండేటటువంటి తెలియదు. సమస్యలు. దాంతో వాడెవడు చాలా వాడు భయం ఒక పట్టుకుంది. ఎదవన్నారు ఏదో అది వాడు ఎలా చెప్తే మాట్లాడుతున్నాడు ఫోన్ లో సరితనే పెద్ద అన్నాడు. చిన్న లేకుండా ఏం పర్వాలేదు, రెండు మాటల్లో అర్థమైపోయింది ఆడు ఏదైతే నిన్ను అది నట్టేట అవుతుందో ముంచాడు, ఎంత చూసుకుందాం. మోసగాడు అనేటటువంటి ఏం అంతా రెండు చేశాడో మాటలు. చూద్దాం మనం అంతకు మళ్ళీ. ముందు వాస్తవానికి కానీ అయినా వాడు చెప్పట్లేదు, బిజీ నువ్వు చూడండి. సరిగ్గా కొంతమంది చెప్పట్లేదు. ఉంటారు మాలో కదా,
మేము ఒకరినొకరు మొహం చూసుకుంటున్నాం. నిజంగా ఈ అమ్మాయి జీవితంలో ఒక మగాడు ఉన్నాడా, ఇద్దరు మగాళ్ళు ఉన్నారా, ముగ్గురు పిల్లలు ఉన్నారా, ఒకే కొడుకు ఉన్నాడా అనేటటువంటి డౌట్ మాకే వచ్చింది. లక్కీగా ఏదో ఫోన్ ఎత్తాడు కాబట్టి మనకు అర్థం అవుతుంది. వాడు ఫోన్ ఎత్తడం వల్ల ఖచ్చితంగా నువ్వు మోసపోయావు, నట్టేటు ముంచేసారు అనేది మాకు క్లారిటీతో అర్థమైంది. మాకు ఇంక వేరే సాక్ష్యాలు అక్కర్లేదు, ఆధారాలు అక్కర్లేదు. కానీ నువ్వు ఏదైతే కోరుకుంటూ అమాయకంగా 12 సంవత్సరాలప్పుడు ప్రెగ్నెంట్ అయినటువంటి శారద ఎలా ఉందో ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చిన శారద కూడా అలాగే ఉందా. మా కర్మ అనుభవాల వల్ల నేర్చుకునేది ఏంటి, పరిస్థితుల వల్ల నేర్చుకునేది ఏంటి, అనుభవాలు. ఆవిడెవరో నిన్ను మసిపూసి మారేడుకాయ చేయటం ఏంటి, నువ్వు లక్షలు తీసుకెళ్లి దారదత్తం చేయటం ఏంటి, ఊర్లో కష్టార్జితం అందరూ ప్రజలు వచ్చి నీ వెంట పడతారు, తప్పడానికి వెంట పడతారు నిన్ను, వాళ్ళ కష్టం తీసుకొచ్చి ఆవిడ చేతుల్లో పెట్టడం ఏంటి, ఆవిడ ఇప్పుడు మాయమైపోవటం ఏంటి, ఆ దరిద్రుడు ఇప్పుడు ఫోన్లో అలా మాట్లాడటం ఏంటి. ఎలాగమ్మా ఈ పరిస్థితి నుంచి బయట పెట్టేది? ఏ లీగల్ సిస్టము, ఏ వ్యవస్థ నీ వెన్నంటే నిలబడి నిన్ను కాపాడుతుంది? కాపాడగలిగేది ఒకటే, అదేంటంటే
కనుక వాడిని నీ మనకి కొడుకు పరిచయం నువ్వు చేయొద్దు. కాపాడుకో, రేపొద్దు నీ వాడి కొడుకు దగ్గర నిన్ను చాలా కాపాడుకుంటాడు. సంపద ఉంటే ఇదే మన ఫైనల్ పిల్లలకి ఇంక నేనేం పెళ్లి చెప్పలే. ఎందుకంటే కనుక ఇది ఒక సుడిగుండం లాంటి ప్రయాణం. ఏంటి? ఎప్పుడైతే అప్పు 8 పెడుతున్న సంవత్సరాలప్పుడు నువ్వు ఇల్లు అప్పుడు వదిలేసావో, పుట్టువాడికి 12 ఇచ్చేసి సంవత్సరాలప్పుడు పెళ్లి గర్భవతి చేస్తారు అయ్యావో, పిల్లల్ని. 14 సంవత్సరాలప్పుడు అన్ని మళ్ళీ వాకప్ గర్భవతి అయ్యావో, చేశారు. మరి 16 పెళ్లి సంవత్సరాలప్పుడు మళ్ళీ సంబంధాలే గర్భవతి వాకప్ అయ్యావో, చేసుకోవచ్చు. అయిపోయింది. ఇది ఎప్పుడో వాకప్ చేసిన పట్టాలు తర్వాత తప్పేసింది ఈ బండి. ఏమన్నాడు? వాడి ఏ బిడారు ప్రపంచ శక్తి కూడా దరిదాపుల్లో లేదు. ఈ బండిని కాపాడేటటువంటి ఈ పద్మవ్యం అంత వాడికి నథింగ్. వాడిని గుర్తుపట్టిన డాక్టర్ వాడు కళ్యాణ్ చక్రవర్తి, ఆ రమ్యమణి అలీ అన్నవాడు. ఎవరు కాపాడగలరు? మొదట అయిపోయింది. ఇది నాన్న సుడిగుండం. ఫలానా వీళ్ళు చాలా గొప్పవాడు ఎక్కడో అని చోట చెప్పారు. దొంగలు ఉన్నారు, వాడికి దోచుకుని కూడా- వెళ్ళిపోతున్నారు, వాడు కూడా సర్వనాశనం వీడు బాకీ చేసేస్తున్నారు. పడ్డాడు. అమ్మా సర్వానంద్ ఆ మంచోడు, అలీ కూడా బాకీ పడ్డాడు. సర్వానంద్ వాళ్ళ ఊళ్ళో యజమాని మంచోడు, వర్తకులు డాక్టర్ గారు అందరూ వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఎలాగో మంచోళ్ళు. వీడి దగ్గర నుంచి వాళ్ళు సాకులు, ఏంటంటే సామాన్లు దయదలిచారే ఈ అమ్మాయి తీసుకోవాలన్న ఎక్కడో దారి ఉద్దేశంతోటి తప్పొద్దు, ఎవడో మోసం చేస్తాడని పెట్టారు. భగవంతుడు దారి 60,000 చూపెట్టే విధంగా దినారాల వాళ్ళు నీకు అప్పులు. దారి చూపెడితే అంత ఆ అప్పుల్లో పెద్దావిడిని ఉన్నవాడికి చూసుకోకుండా పిల్లనెట్లా ఈ ఇస్తామండి? మాయలేడిని నమ్మి నువ్వు బయట పనికి పట్టడంతో నీ రాదు. జీవిత ఈ ఎట్లా చక్రం ఇస్తాం? తిరిగిపోయింది. అవును కదా. ఇప్పుడు అనగానే ఒకటే ఒకటి నా చెప్తున్నాను, కొడుకు నువ్వు ఎంత వెళ్ళిపోయింది. ఏడ్చినా కూడా ఏడు, నీ కొడుకు దుర్మార్గుడా, గురించి ఏడు. ఇదివరకు ఏడు మా భగవంతుడు పిల్లని దండం అడిగావు, పెట్టుకుని నా పెళ్లికి. కొడుకుని కాపాడవే దేవుడా, వజీర్కి ఎవరన్నా ఇస్తామని నాదులు నేను ఉంటే కనుక వద్దన్నాను. కొద్ది సహాయం చేయండి, నా నువ్వు కొడుకుని ఊరుకుని ఇంకో పెళ్లి కాపాడుకుంటా అని చెప్పి చేసుకున్నావు. నీ తరపున కానీ మేము అది అందరినీ మనసులో వేడుకుంటాం. పెట్టుకుని ఈ మా విధంగా అమ్మాయికి చేద్దాం అమ్మా. గొప్ప వాళ్ళు వర్తకుడిని దొంగల ముఠ ఇచ్చి అమ్మా. పెళ్లి చేసే ఈ రోజు నీ అవకాశాన్ని పేక్ నువ్వు కోసారు, చెడగొడుతున్నావు. అక్కడ రాజమండ్రిలోనో కొత్తపేటలోనో ఎక్కడో ఇంకో వెళ్ళిపో, ఆడపిల్లల అక్కడ పీకలు లైన్ లో పెట్టి కోయటానికి ఆల్రెడీ తల్లి. పెళ్లి చేసేసి అంతే, ఇదంతా క్యూ కడుతూనే ఉంటారు. నీలాంటి అమాయకులు, అభాగ్యులైనటువంటి ఆడపిల్లకి. నన్ను అడిగితేనే నన్ను అక్కడ కొడితే ఆ పక్కన వచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే అమ్మా ఉండమ్మా, పిండి పిప్పు చేసేంత వరకు నిన్ను వాడుకున్నారమ్మా. డబ్బుల పరంగా పిండి పిప్పు చేసినంత వరకు వాడుకున్నారు. అదంతా కూడా ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీ. అదంతా కూడా కొడుకులు అంతే, తల్లి అంతే, వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. మొత్తం ఉండే 10 మంది లేడీస్ లో నువ్వు ఒక్క దానివి. ఇలా నరుక్కుంటూ పోతావు. వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామో, వాళ్ళని ఎక్కడ శిక్షిస్తామో, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు డబ్బు ఇచ్చినటువంటి డబ్బులు ఎలా వసూలు చేస్తామో. నీకు ఒక 100 సంవత్సరాల ఆయుష్ ఉన్నా కూడా చేయలేనటువంటి పని. దయచేసి ఒక పెద్ద దిక్కుగా నేను మాట్లాడుతున్నాను. ఒకే ఒక అంశం, భవిష్యత్తును కాపాడాలి అంటే నీ కొడుకును కాపాడాలి, లేదంటే నువ్వు ఎందుకు బ్రతుకున్నావు అనేటటువంటి ఫలితమే ఉండదు. ఆ ఒక్క ఆధారాన్ని కాపాడు. నీ ఆడపిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది భగవంతుడు ఎరుక. వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచిద్దాం, చూద్దాం. దానికి ఎటువంటి కేసులు పెట్టాలంటే పెడదాం. కానీ కొడుకు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, వాడిని కాపాడుకో. వాడి ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాడి మెడికల్ రికార్డ్స్ ఏంటి అనేటటువంటిది తీసుకురా. మనం ఒక నంబర్ స్క్రోల్ చేద్దాము. ఆ నెంబర్ ద్వారా దాతలు ఎవరన్నా ఉంటే కనుక మాకెవరికి అక్కర్లేదు. డైరెక్ట్ గా ఏదైనా ఒక సంస్థ ఒక అకౌంట్ క్రియేట్ చేసి అదే మెడికల్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా ఇచ్చి ఆ అబ్బాయి పరిస్థితులకు అనుగుణంగా తగిన ఆర్థిక సాయం చేయండి అని చెప్పి ప్రజలను వేడుకున్నాము. ఇది మనం చేయవలసిన కార్యక్రమం. ప్లీజ్, ఇది ఇప్పటికీ ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి నువ్వు చెప్పుకుంటూ పోయో మాకు తెలియదు. వినేటటువంటి వాళ్ళందరూ వింటూనే ఉన్నారు. ఏంటి పిచ్చిదేదో మాట్లాడుతున్నారని నలుగురు కామెడీ చేసుకుంటున్నారు. నీ బాధ నలుగురు కామెడీ అయిపోతుంది. అలా అవ్వకూడదు. నీది యథార్థ గాథ. ఏ ఆడది, ఏ తల్లి అనుభవించినటువంటి యథార్థ గాథ. అమ్మవారు అవతారం ఎత్తుతున్నావు. నీ దేవత కింద పూజిస్తారు నీ ఊర్లో. ఏమిటమ్మా ఈ పిచ్చిగోళ? దేవత కింద పూజిస్తారు నిన్ను నీ ఊర్లో. నువ్వు లేకపోతే కనుక పూజలే జరగవు. ఆ ఊరు స్తంభించిపోతావు. అర్థం చేసుకోండి. ఇట్లా ఆలోచించి ఏమైనా సరే పెళ్లి ప్లీజ్ అండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. కోర్టులో ఎన్నో సంవత్సరాలు పట్టే కేసుల్ని మీకు ప్రాబ్లమ్సే రాకుండా సాల్వ్ చేసుకోవడం ఎలా అని ఇట్లాంటి కొన్ని ఎపిసోడ్లు చూసినప్పుడు మీకు అర్థం అవుతాయని టీవీ షో ద్వారా ఇవి నడుస్తుంది. ఇవి చూడాలా, ఓకే ఇలా బిహేవ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అండర్స్టాండ్ చేస్తాం. 2, మా షో ద్వారా మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. గవర్నమెంట్ ఉంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది, కోర్టులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద మనుషుల దగ్గర అవుతాయి, కొన్ని సందర్భాల్లో మా షో దగ్గర అవుతాయి, కొన్ని సందర్భాల్లో కోర్టుకే వెళ్ళాలి. అద్భుతాలు జరుగుతాయని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో మా దగ్గరకు వస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, మేము మనుషులమే, మా ప్రొఫెషన్స్ మాకుంటాయి. ఇక్కడ మేము చేస్తున్న సోషల్ సర్వీస్ అనేది సుమన్ టీవీ యొక్క సపోర్ట్ తోటి ఎంత చేయగలుగుతున్నామో అంత చేస్తాం. దీన్ని దాటి మేము చేస్తాం అనుకోవడం అన్ని సందర్భాల్లోనూ కుదరదు. వెక్స్ అయిపోతున్నాం. ఈ మధ్య షో చేస్తూ విపరీతమైన క్రూయాలిటీ, విపరీతమైన మోసాలు, విపరీతమైన అక్రమ సంబంధాలు. మేము ఇతరికి టీవీ షోలు చేసినప్పుడు ఆ షోలు చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది. అరే ఒక కుటుంబం నిలబెట్టాం, కొన్ని మోరల్ వాల్యూస్ చెప్పాము, వీళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేసాము. ఇవి ప్రెసెంట్ ఎలా ఉన్నాయంటే ఆఫ్టర్ లాక్డౌన్ టీవీ ఛానల్స్ ద్వారా మేము చేస్తున్న షోలు అసాధ్యం.
అసహ్యం, జుగుప్స, భయం, ఇవి మాకు గుర్తుంటాయి కదా. కోర్టు దాకా వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా క్యారీ అవుట్ అవుతూ మా ఎనర్జీ ఇదైపోతుంది. ఏంటి కేసులు ఇవి, అక్రమ సంబంధాలు, ఈ పంచాయతీలు లిమిట్ దాటి ఈ రోజున సొసైటీలో క్రైమ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, వ్యక్తిగత స్వేచ్ఛ పెరుగుతుంది. దయచేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీకు న్యాయం చేయటం అనేది కొన్ని స్టేజ్ల తర్వాత కుదరదు. మీకు మీరు తెలివిగా ఉండకపోతే ఈ రోజున సోషల్ గా జరుగుతున్న క్రైమ్ అనేది, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, చీటింగ్లు అనేవి మీకు మీరు అవేర్నెస్ తో ఉండండి. వీళ్ళు తెలిసిన వాళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళకి ఎంతమంది వ్యూయర్స్ ఉన్నారని మీరు వాళ్ళని ఫాలో అయ్యి ఏం కొన్నా, వాళ్ళ ద్వారా ఏమన్నా బిజినెస్ చేసినా సర్వనాశనం అనేది ఈ పాటికి మీకు 5 ఏళ్లలో అర్థమైపోవాలి. దీనికోసం గవర్నమెంట్లు కదిలిరావు, పద్మవ్యూహం కదిలిరావు. ఫ్యామిలీ మ్యాటర్స్ వరకు కొన్ని చేయగలుగుతున్నాం. ఎంత దారుణం. స్టోరీ వింటున్నారు దగ్గర 3 to 4 hours నుంచి కూర్చున్నాం. మేబీ మీకు అన్ని ఎడిట్ చేసి కొంత వేస్తామేమో కానీ ఒక ఆ స్టేజ్ లో ఉన్న ఒక అమ్మాయి దానికి సంతోషపడాలా, బాధపడాలా అర్థం కావాలి. ఆమె ఒక దేవత. ఆవిడకి ఇక్కడ ఏం ఆలోచిస్తే బెటర్ అని చెప్పడానికి మేము ప్రయత్నిస్తే అది రిసీవ్ లో వెళ్ళట్లా. తను ఏదైతే ఫిక్స్ అయ్యిందో కష్టం, చేయాల్సినవన్నీ చేసేసింది. కానీ ఆ కష్టాన్ని సాల్వ్ చేసుకోవడానికి మేము ఇవ్వగలిగే ధైర్యాన్ని తను పూర్తిగా తీసుకోలేకపోతుంది. నాకు ఇదే కావాలి, మీ దగ్గరే అవుతుంది, మీరు చేసి ఇవ్వాల్సింది. కాళ్ళు పట్టుకుని బతుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ మేము కాపాడాల్సింది నిన్ను, నీ కొడుకుని మాత్రమే. ఎందుకంటే మాకు ఎదురుగా ఉన్నది మీరే. అర్థమవుతుందా? తల్లి, నువ్వు మమ్మల్ని నమ్ముకొని నీ ఇలాంటి ఒక ఆలోచన విధానంతో, ఇలాంటి ఒక బిహేవియర్ తో మమ్మల్ని నమ్మావంటే నాకు చాలా షాక్ అవుతుంది. అంటే నీకు ఎక్కడో ఒక న్యాయం జరిగిద్ది అని నువ్వు అనుకున్నావు చూడు, అది సంతోషమే. కానీ మమ్మల్ని కూడా నువ్వు అర్థం చేసుకో. అందుకు నా బాధ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కనీసం మేము అక్కడికి ఫోన్ చేయగలం, నువ్వు ఇంకా స్టిల్ పోరాడుతున్నావని తెలియచేయగలం. ఓకే, ఇక్కడికి ఫినిష్. రెండో స్టెప్, ప్రెసెంట్ మనకు సమస్యగా ఉన్నది మీ అబ్బాయి. ఆ సమస్య మనకి క్లియర్ అయితే నీకు కొంచెం ధైర్యం వస్తుంది, ఈ ఆలోచన విధానం కొంచెం తగ్గి. తండ్రిని తీసుకురావడం కుదరదు. తండ్రి లేకపోతే ఇదైపోతాడు అనేది అసలు పిల్లోడికి అలవాటు చేయగలరు. అమ్మ ఉంది, 100 మందితో సరిపోతుంది. అమ్మ భద్రకాళిలాగా పోరాడుతుంది. నువ్వు స్ట్రాంగ్ గా ఉన్న రోజు, పిల్లాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రోజు వీళ్ళని ఎలా వేటాడాలి అనేది మాట్లాడు. ఫైనాన్షియల్ గా మీ అమ్మ నాన్న దగ్గరే బోలంటుంది, వాళ్ళే ఖర్చు పెడతారు. కానీ నువ్వు స్ట్రాంగ్ గా లేకపోతే ఏం పోరాటం చేస్తావు? 3 episodes చేయాల్సిన టైంలో నీ ఒక్క దాంతో మేము మాట్లాడినప్పుడు నువ్వు మా బాధ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు రిలాక్స్ అవ్వడం మాకు కావాలి. అయ్యో, మా కోరిక ఏంటి? ఫస్ట్ నీ పిల్లోడు నువ్వు క్యూర్ అవ్వండి, కూల్ అవ్వండి. ఇంతోటి పోరాటం 16 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. వాళ్ళు ఏమి చేయలేకపోయావు. ఇప్పుడు చెయ్యాలి అంటే ఇలాంటి కేసుల్లో అసలు ఈ అమ్మాయి దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదండి. ఒక డౌటే రేజ్ అయిపోతుంది ఒక స్టేజ్ లో. అసలు అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారా? నిజం. అమ్మాయి 3 డెలివరీ చేసుకుంది. కానీ తండ్రులు కన్ఫ్యూజ్, భర్తలు కన్ఫ్యూజ్, ఆ అమ్మాయి ఆలోచన విధానం కన్ఫ్యూజ్. మనం కొన్ని సందర్భాల్లో నమ్ముతూ ఉంటారు విలేజెస్ లో మత్తు మందో, మాయ మందో, నల్ల మందులో ఏదో ఒకటి పెట్టేశారని. తన ఉద్దేశం ఏంటంటే తనకి 10-12 ఏళ్ల వయసులో పలానా ఆవిడ హాస్పిటల్లో పరిచయం అలా పెట్టి ఆవిడనే ఇప్పటికీ స్టిల్ ఇన్ కేసు ఇప్పుడు అలా అత్తగారు ఆవిడ వెనకాల వెళ్తుంది, మన వెనకాల మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ అదే మైకంలో ఉంది. వాళ్ళు ఎంత మోసం చేయాలో అంత మోసం చేశారు. అది మందు ప్రభావం ఏదైనా పక్కన పెడితే ఆ అమ్మాయి వాళ్ళని ఇష్టపడుతుంది అంతే. ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళింది. ఎట్లా అంటే వేరే వాడితో పడుకోవడానికి కూడా అమ్మాయి రెడీ అయ్యింది. స్టిల్ అప్పుడే ఆడపిల్లని కాపాడినప్పుడు మనం అందరం చెప్పొచ్చు, ఫస్ట్ పిల్లని ఎత్తుకుపోయినప్పుడు నువ్వేం చేసావు, ఆవిడ వెళ్ళి పడుకోమంటే బుద్ధి లేదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటే అలా చేయలేకపోయింది. కాబట్టి ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, ఆ అమ్మాయి ఆలోచన విధానం ఏంటి, తన సైకలాజికల్ స్టేటస్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. ఇంతే. ఇలాగే బయట బోలు మంది ఉన్నారు. కనీసం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే భర్తగా డీల్ చేసిందో వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి, వాళ్ళ సొంతూరులు ఏంటో ఉంటాయి. అలాగే కనీసం వాళ్ళతో ఫోటోలు దిగినవి ఉంటాయి. అలాగే ఆ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఎప్పుడన్నా బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డు క్రియేట్ చేస్తున్న దానికి బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇవి ఏదున్నా కూడా నీ ఆశకి నేను కొంచెం ఊపిరి పోసేదాన్ని తల్లి, ఆ మొక్కకి నీళ్లు పోసేదాన్ని, ఎరువేసేదాన్ని. అంటే వాళ్ళని ఈడ్చుకు రావడానికి మాకున్న సర్కిల్ ని, మాకున్న బలగాన్ని వాడేవాళ్ళు. మామూలు వ్యక్తులు అవకాశం ఉండి అడ్వకేట్లు పెట్టుకోగలిగిన వాళ్ళు, లీగల్ గా వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. అందరికీ హెల్ప్ చేయడానికి
వ్యాపారస్తుడుగా కూర్చోలేము ఉంటున్నాడు. ఇక్కడ. మాకు ప్రొఫెషన్స్ సహజంగా ఉంటే మాకు కష్టజీవి అక్కడ కదా వాడు. ఫీజులు ఉంటాయి, అక్కడ వ్యవహారం ఏమైంది, ఉంటుంది. ఒక ఇక్కడ అరక దున్నుతున్నాడు. నీలాంటి ఆ వ్యక్తికి రైతు పొలం నేను చెయ్యాలి. దున్నుతున్నాడు, 2 ఎడ్లు కట్టి ఎందుకంటే నువ్వు నాగలి ఎక్కడికి కట్టి. వెళ్ళాలో నీకు తెలియట్లా. పాపం ఎక్కడికి వీడెవడో వెళ్ళినా మనిషి నీకు కనపడేసరికి ఆ పోలీస్ వాళ్ళని స్టేషన్ ఇంటి పని ఏర్పాటు కానీ ఎవరు చేస్తానని వెళ్ళి. మేము అర్థం వాడు చేసుకున్నట్టు వచ్చే అర్థం లోపల 2 చేసుకోలేరు. పర్రాలు అందరికీ దున్నితే అంత కనీసం ఓపిక వాడు కాస్త పోషణ సంతోషిస్తాడు. ఎఫ్ఐఆర్ చేశారమ్మా. ఇతను ఎఫ్ఐఆర్ వేసారు. చేస్తే అందులో వాళ్ళ ఆధార్ దాంట్లోకి కార్డులు పోనిచ్చు. తీసుకొచ్చుంటారు ఆ, కదా, నువ్వు ఆ వాళ్ళు పేపర్లన్నా వచ్చి తేవాలి సార్ కదా. వాళ్ళు అక్కడ బతిమలాడుకుండ్రు. నాన్న ఫస్ట్ నీ చిన్నప్పుడు నీకు ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు మీ ఓనర్ ఎవరైతే వేరే కంట్రీలో ఉంటారన్నావో ఆయన సూపర్ గా మీకు హెల్ప్ చేసినట్టే. కానీ ఒక మైనర్ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిస్తే 90% జనాలు ఏం చేస్తారంటే సెటిల్మెంట్లు చేద్దాం, నాగలి పోనీ ఆ పిల్ల ఇంకో జీవితం పక్కకి లాగి పెళ్లి చేద్దాం. మొదటి గీతలో మీ లేదు, అత్త వచ్చి రెండో కాలు గీతలో పట్టుకోవడం వల్ల ఉందన్నమాట. ఆయన చేసిన ఆ గీతలోకి వెళ్ళి mistake వెళ్ళి ఏంటంటే ఎక్కడో పట్టేసి పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఎంత చూసుకుంటాను హేయన, అన్నారు కదా అండి అని హేయన, పంపించారు. ఆ హేయన. కేసు డబ్బులు కూడా ఇచ్చేసాడు 2,20,000 సార్ నా జీతం ఆ నీ బాధ. జీతం మీ సార్ ఇచ్చాడు, తను నీకు కూడా నీకు అరక డెలివరీ పట్టుకుని చేయించాడు, లాగడానికి ఉన్నంతలో ఆయన హెల్ప్ కింద ఏదో చేశాడు. తొక్కు ఓ రకంగా నువ్వు దండం పెట్టాలంటే ఆయన పట్టుకుపోయినట్టు పెట్టాలి. సరే ఏం కానీ చేశాడు? అరకని ఆ రోజు ఇచ్చి, ఆయన లీగల్ గా ఆ ఒక పక్కన ఎఫ్ఐఆర్ ఏదో పెట్టేసి పలుగు ఉంటే వీళ్ళ గుంట ఆధార్ ఉంటే కార్డులు ఇవన్నీ అక్కడ అవే. ఉండేవి. నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నావు, కంప్లైంట్లు పెడుతున్నావు, వాళ్ళ సెటిల్మెంట్ కి వస్తుంటే ఒక డ్రాప్ పెద్ద అయిపోతున్నావు. స్క్వేర్ కనీసం గా ఒక ఎఫ్ఐఆర్ రాతి అయితే పలక పోలీసులు లాంటిది. వాళ్ళకి బెయిల్ ఇవ్వాలంటే ఆధార్ కార్డులు తీసుకుంటారు. అవన్నా నాకు ఇది దొరికేవి ఇది తల్లి. ఇది అనిపించింది. అవి దొరికినా మీ ఆయన ఇప్పుడు ఏ ఇంకా ఊర్లో ఉన్నాడో ఆ పెట్టి పోలీసులతో నేను ఒక్కొక్క ఫోన్ చేసి ముక్క, రిక్వెస్ట్ ఒక్కొక్క చేసుకుంటే చొప్పున వాళ్ళు ఇంగుళం, హెల్ప్ అంగుళం, చేస్తారు. అంగుళం, అంగుళం ఇలాంటి చొప్పున మనం ఒక దాన్ని షో పక్కకు ద్వారా ఫోన్ తోయడానికి చేస్తున్నామంటే ప్రయత్నం పోలీసులు కూడా అది నిజమైన ప్రయత్నం కేసు, వాళ్ళ చేసి కోసం ఏదో కొంత హెల్ప్ మేర చేయాలి. ల్యాపిల్ రమ్య గారు వాళ్ళు, లోపల సార్ ఒక వాళ్ళు, మేడం వాళ్ళు తొట్టెలాగా అంత కనపడుతుంది. చేస్తుంటే మా వంతు ప్రయత్నం మేము మా డ్యూటీ ఏదో కదా మేము ఆ చేద్దామని తొట్టె లోపలికి చాలా గుంపానికి మంది వచ్చి చేస్తున్నారు. దాన్ని పలకని ఓకే తోసేయడం. ఇక్కడ ఇంత వస్తున్నాయి. షో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు ఒక్క ప్లస్ ఒక ఇది ఊపిరి ఒక పోసింది నిమిషంలో ఏంటి అంటే జరిగిన పని ఈ కాదు. దినేష్ అనే నీ గంట భర్త అని పడ్డాడు. నువ్వు ఎవరైతే ఫీల్ అతను అవుతున్నావు, ఇద్దరు భోజనం పిల్లల తండ్రి వండించడానికి వెళ్ళాడు, మొత్తం రాజమండ్రిలో పొలాన్ని పలానా చోట నిరాబాగా ఉంటున్నారు ఖాళీగా అని. ఉన్నాయి, ఏమీ తెలుసు. లేదు అక్కడ. ఆ ఇల్లు కూడా తెలుసు. అమ్మ అమ్మ. నేను సార్ మాట్లాడుతున్న టైంలో అక్కడ సిఐ తోటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, బయటికి తీసేసి నెంబర్ కలవల. ఇట్లా కొంచెం ఇన్ కేసు ఇట్టే వాళ్ళు ఏదైనా తోసాడు, బిజీలో మొత్తం ఉండొచ్చు తొలిపోయాడు. తప్ప కొంతమేర తోస్తే మెట్లు కనపడ్డాయి. రాజమండ్రి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ ఉప్పలు గా తెప్పలుగా బంగారం వర్క్ ఉంది డీల్ లోపల. చేస్తారు. ఓ. సిఐ మేడం ఇక కరెక్ట్, మణులు, చాలా బాగా మాణిక్యాలు చేస్తారు. ఇలాంటి మేము ఎంత రిఫర్ బంగారం చేసామంటే ఉందో. అలాగే ఎస్ఐ అమీనా బేగం కోట్ల ఉన్నారు. కొద్దీ. ఆవిడ నేను పర్సనల్ గా కలిశాను రాజమండ్రి కేసుల పని మీద. ఇలాంటివి మన టీవీ షో ద్వారా ఏదైనా రిఫర్ చేస్తే ఖచ్చితంగా 100% మన జ్యూరిస్టిక్షన్ కి వస్తే చేద్దాం మేడం, లేదా పక్క జ్యూరిస్టిక్షన్ అయినా మేము వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం అన్నారు. ఇందాక నువ్వు చెప్తున్నది రాజమండ్రి, కొత్తపేట. ఒకవేళ నువ్వు అక్కడికి వెళితే అతన్ని నువ్వు రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంటే మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, నేను పోలీసులతో మాట్లాడి అతని ఆధార్ కార్డులు అవన్నీ అక్కడ ఆయన ఎఫ్ఐఆర్ ఇల్లు తెలుసు కానీ ఆయన నేను వెళ్తాను, నేను వెళ్తే నువ్వెవరు బాబు నిన్ను వెళ్ళమని అనలేదుగా తల్లి, ఫలానా ఇల్లు అండి అని వాళ్ళకి చూపించు. పోలీస్ స్టేషన్ ఉంది అక్కడే. పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు వెళ్తావో డైరెక్టర్ ప్రశాంత్ గారికి ఫోన్ చేయి. వెళ్ళిన రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఆయన పిలిపించు. అప్పుడు నేను ఆ పోలీసులతో మాట్లాడతాను. అక్కడ అదొక్కటే ఒక దారి కనిపిస్తుంది మాకు. మీ దినేష్ అన్నని ఎప్పుడైతే నువ్వు రాజమండ్రి అక్కడికి వెళ్తావో ఆ పోలీసులతో మా వాళ్ళతో మాట్లాడిస్తే నేను ఎంత బిజీలో ఉన్నా బయటకు వచ్చి మాట్లాడతాను. వాళ్ళ మీద ఒక కేసు పడితే ఇవాళ కాకపోతే రేపైనా సెటిల్మెంట్ లా కేసులు నడిపించడం క్రైమా ఇవి డీల్ చేయగలరు. ఇంతే నీ కేసులో నేను చేయగలిగేది. ఫస్ట్ నువ్వు ఇది చెయ్యాలి అన్న నువ్వు ఒక 1 month టైం తీసుకుని ముందు పిల్లడి మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ పిల్లడు బాగున్నాడని నేను ఫోన్ చేసిన రోజు నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటే నా వంతు ప్రయత్నంగా నేను సార్ కొంచెం పిల్లడు ఆరోగ్యం ఏంటో చూసుకోండి, బానే ఉన్నాడు మేడం, మేము ఇప్పుడు చేయగలిగేది లేదు, ఈ ప్రాబ్లమే అమ్మాయికి టార్గెట్ గా ఉంది అంటే రాజమండ్రి కొత్తపేట ఏమైనా మీరు ఏమైనా తోడుకెళ్తే, ఎందుకంటే అమ్మాయికి మేము చెప్పేది అర్థం కూడా కాదు, అందుకే ఎవరినన్నా తోడు తీసుకురండి అన్నారు మా వాళ్ళు. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ ఊరు సర్పంచ్ ప్రెసెంట్ లీడ్ లోనే ఉన్నారు. మీరు ఎక్కడ సర్పంచ్? రాజమండ్రి కాదు సార్ నేను అంది. ఆ అమ్మాయి తరపున ఏమైనా హెల్ప్ చేయగలను అంటే ఆ అమ్మాయి ఒక్కటే వెళ్తే పోలీసులు కూడా తీసుకోరు కేసు. తోడు వెళ్ళండి అక్కడ వరకు, ఇక్కడ వరకు ఎలా వెళ్ళారు అలా మీరు ఏమైనా వెళ్ళగలిగితే అక్కడ పోలీసులతో మాతో మాట్లాడిస్తే మేము అమ్మాయి కేసు ఎక్స్ప్లెయిన్ చేయించి ఎఫ్ఐఆర్ చేయించగలుగుతాం. వన్స్ ఎఫ్ఐఆర్ అయిపోయినాక అమ్మాయిని కొంతకాలం రిలాక్స్ అయిపోమని, పిల్లడి మీద కాన్సన్ట్రేట్ చేయమని. ఓకే, ఒక్కసారి అది ఎఫ్ఐఆర్ అయిందా తర్వాత ఎట్లా డీల్ చేయాలనేది మళ్ళీ మాట్లాడతాం. పార్ట్ 2 ఎపిసోడ్ చేద్దాం, మిమ్మల్ని హెరాస్ చేయడానికి. నమస్తే సర్పంచ్ గారు, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. డబ్బులు తెచ్చుకుని పెట్టుకుని ఆ దారిన వచ్చిన కంచరగాడిదలన్నీ కొనుక్కున్నాడు. కంచరగాడిదలు కొన్నాడు. చిన్న చిన్న బిడార్లు వస్తాయి, మీ బిడార్ నేను కొంటాను, ఎంత కమ్ముతావు ఆయన మాట్లాడి డబ్బిచ్చి కొనేసుకున్నాడు. బిడార్లతోటి జనరల్ గా పని వాళ్ళు వస్తారు, తనే సామాన్లు ఒక్కొక్కటి అన్ని ఏర్పరచుకుని కనీసం ఒక 1000 కంచరగాడిదలు కొన్నాడు. అన్నీ కొన్నాక ఒక రోజంతా పనిచేసి ఈ కింద ఉన్న మొత్తం వజ్రాలు బంగారం అన్నిటిని మూటలు కట్టించి ఆ గాడిదల మీద వేసుకుని ఆ మొత్తం బిడారిని నవాబు గారి దగ్గరికి తన భార్య దగ్గరికి తరలించుకుపోయాడు.
నెల దాటిపోయింది. నెల దాటంగానే ఇక సుల్తాన్ ఇంక నేను ఆగలేనని కూతుర్ని చెడదిట్టాడు, వజీర్ని తిట్టాడు. ఏమైనా సరే వాడి మీద ఒక కాగితం పుట్టించి అన్ని దేశాలకి పంపించాలి. ఇలాంటి వాడు వస్తే వీడు బొమ్మగిచ్చండి, ఇలాంటి వాడు వస్తే వీడిని పట్టుకోమని. ఇంతలో ఏమైంది, ఏదో పెద్ద బిడార్ లాంటిది వస్తోంది. 1000 గాడిదలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? పెద్ద వాటర్ పెట్టుకుంటూ దుమ్ము దుమ్ముగా. కంచర్ గాడిదలు అంటే ఉట్టి గాడిదలు ఉండవు, కొంచెం పెద్దగా ఉంటాయి, గుర్రాలకి దగ్గరలో ఉంటాయి. అక్కడి నుంచి సైనికులు పరిగెత్తుకొచ్చారు. అల్లుడు గారి బిడార్ వస్తుందండి. రాజు కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఎదురుగా. వెళ్తే ఆయన ఏమన్నాడు, మారూఫ్ చెప్పాడు, దొంగలు పడి మొత్తం బిడారంతా పోయిందండి, ఏదో ఈ 4 మిగిలినాయి. సరుకేం సరుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ముందు వాళ్ళకి ఏం చెప్పాడు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, దినుసులు ఉన్నాయి, పట్టుతానులు ఉన్నాయి చెప్పాడు. మొత్తం సరుకంతా పోయింది. సంపద మాత్రం సగం మిగిలింది. సగం కూడా కాదు, సంపదలో కొంత మాత్రం మిగిలింది. ఇవే తీసుకొచ్చాను అని చెప్పాడు. రాజు నిర్ఘాంతపోయాడు. ఆ వచ్చిన సంపదతోటి ఆయన 100 సార్లు అమ్మి 50 సార్లు కొనొచ్చు. చాలా ఆశ్చర్యపడి మొత్తం గాడిదలు తెచ్చిన అవన్నీ వీళ్ళు దాచుకోవటానికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు అంతుంది ఆ కింద. ఆ తర్వాత మారూఫే ఆ రాజ్యానికి సుల్తాన్ అయ్యాడు. అప్పులన్నీ తీర్చేశాడు. అప్పటి నుంచి పిచ్చిదానాలు మానేశాడు, వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. తన స్నేహితుడు అలీని సహాయకుడుగా పెట్టుకున్నాడు. ఈ వజీర్ ఈయన కొంతకాలం రాజుగారికి వజీర్గా ఉన్నాడు. తర్వాత అతనే రాజయ్యాడు. అదృష్టం ఉండటం వల్ల అతనికి ఇట్లా కలిసి వచ్చింది. ఎవరికి కలిసి వస్తాయి అట్లా? అదే కదా కదా, అసలు దొరకటం ఏంటి, ఆ పొలంలో దున్నటం ఏమిటి, దొరకటం ఏమిటి. కాకపోతే అతను డబ్బు వస్తే తను అందరి దగ్గర తీసుకుంది దానం చేయటం వల్లే అతనికి లాభించిందని భావించాడు అనమాట. దానగుణం. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు. నమస్తే.